ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పుట్టమ్మకి నేను కృష్ణుడి గెటప్ వేయబోతున్నాను. చూడండి ఎలా కదిలేస్తుందో. బొట్టు పెట్టడంలోనే ఎట్లా కదులుతుందంటే అట్లా కదులుతుంది. పెద్ద రాక్షసి, అసలు బొట్టు పెట్టుకోదు, ఏం పెట్టుకోదు. ఇంకా నేనైతే ఆమె పడుకున్నప్పుడే బొట్టు పెడతా. అస్సలు ఆమె మెలకతో ఉంటే మాత్రం అస్సలు పెట్టించుకోదు. ఎట్లా కదులుతుంది, పడుకొని ఉన్నా కూడా ఎట్లా కదులుతుందో చూడండి. అసలు ఎంత పెద్ద టాస్క్ అంటే ఈమెను రెడీ చేయడం. అసలు నిజంగా చిన్నపిల్లల్ని రెడీ చేయడం చాలా పెద్ద టాస్క్ అండి. అస్సలు రెడీ అవ్వరు. సో వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత రెడీ చేస్తేనే ప్రశాంతం. వాళ్ళకి బొట్టు పెట్టాలంటే కంపల్సరీ పడుకోబెట్టాలి. సో నేనైతే మా పాపని పడుకున్న తర్వాతే రెడీ చేస్తాను. ఎప్పుడైనా తను పడుకోకుండా మేల్కతో ఉంది అని అంటే అస్సలు రెడీ చేయనివ్వదు. మొత్తం చెడిపేసుకుంటుంది, బొట్లు అన్నీ చెడిపేసుకుంటుంది. సో మీరు కూడా అలానే చేస్తారా? మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా. సో మీరు ఎలా రెడీ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బొట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా డ్రెస్ అయితే సెట్ చేస్తున్నాను. లేచింది, తను నిద్ర లేచింది. బొట్టు పెట్టేసరికి లేచి ఇంకా ఆడుతుందిలే, ఆడుకొనిలే. ఇంకా బొట్టు అయితే అయిపోయింది కదా, డ్రెస్ అయితే సెట్ చేద్దాము అని చెప్పేసి అదే మా ఫ్లాట్లో ఉన్న పాప వచ్చింది. తనతో తన్ని పట్టుకోమని చెప్పి తను పట్టుకుంటే నేను ఇంకా రెడీ చేస్తున్నాను. సో ఇలా అయితే నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మా పాప కోసం. అండ్ ఇలాంటి వీడియోలు, మంచి వీడియోలు ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ఈ గెటప్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే మీ లాస్ట్లో ఒక వీడియో పెడతాను, చూసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.